హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఏడో భాగాన్ని వినేద్దాం. నా గురించి హనీ గురించి ఆలోచించకుండా అలా ఎలా ఒప్పుకున్నావమ్మా అసలు నువ్వు? చెప్పమ్మా. ఏం చెప్పాలి? నేను ఒప్పుకోకపోతే ఏమన్నా పెళ్ళి ఆగేదా? నువ్వు ఒప్పుకున్నావా లేదా అని నేను ఆలోచించలా. హాస్ హనీ పరిస్థితి ఏంటి అని నన్ను అడుగుతున్నావా? నువ్వు హన్షుని భర్త అని చెప్పడం వల్ల కాదా ఇదంతా వచ్చింది? నువ్వు హనీ పరిస్థితి గురించి ఆలోచించుంటే అలా ఎందుకు చెప్తావు? చేసిందంతా నువ్వు చేసి ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చెప్పలేదని నన్ను అడుగుతున్నావు? అంది హాసిని వాళ్ళ అమ్మ. అమ్మా, నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా చెప్పానని నీకు తెలుసు కదా. అలాంటి పరిస్థితుల్లో అసలు నాకేం గుర్తుకు రాలేదు. ఆపద నుండి తప్పించుకోవాలనుకున్నాను అంతే. కానీ హన్స్ సార్ నేను అసలు ఇది బయటికి వస్తుందని అనుకోలేదు. సార్ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ బయటికి రాకుండా. కానీ కుదరలేదు. ఎలానో బయటకు వచ్చేసింది. సారు నేను అలా చెప్పడం వల్లే చాలా కోపంగా కూడా ఉన్నాడు. అన్షు మేడంకి అన్యాయం జరిగిందని ఎలాగోలా ఇది అబద్ధమని నిరూపణ అవ్వాలని కోరుకున్నారు. నువ్వు నన్ను హన్షు స్థానంలోకి అసలు రానివ్వరు అన్నారు. మా ఇద్దరికి పెళ్లి జరగలేదని చెప్తారని కూడా అనిపించింది. అందరూ ముందు పరువు పోతుందని అందుకే సూసైడ్ చేసుకున్నా. అలాంటి సార్ నన్ను పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పటికీ నాకు నమ్మకం కుదరలేదమ్మా. నువ్వు ముందే చెప్పుంటే అసలు ఇలా జరగనిచ్చేదన్నే కాదు. సార్ నన్ను భారీగా ఒప్పుకుంటారని నమ్మకం లేదు. కేవలం మీడియా కోసమే అనిపిస్తుంది. అలా అయితే ఇద్దరి జీవితం నాశనమైనట్టే కదమ్మా. ఏం మాట్లాడుతున్నావా అమ్మో? హన్ష్ బాబు హన్షు అనే అమ్మాయిని ప్రేమించాడా? మరి నిన్నెందుకు చేసుకున్నాడు? మాకు నీ సూసైడ్ నోట్ చూపించాడు. మా పెళ్లికి మా కుటుంబాలు ఒప్పుకోవడం లేదు. మేము రహస్యంగా పెళ్లి చేసుకున్నామని తెలిసాక వాళ్ళ ముఖం చూడలేక ఇలా చేస్తున్నానని రాశావు కదే. అది చూసి నేను మావయ్య హనీ గురించి తెలిసి ఇలా ఎలా చేశావని మేమంటామని ఇలా చేశావనుకున్నా. మీడియాలో మీకు పెళ్ళయిందని వచ్చింది. అందులో మీరు ఇష్టపడుతున్నారు. మళ్ళీ నువ్వు ఆ రాక్షసుల వల్ల మా దగ్గరికి వచ్చే అవకాశం ఉందో లేదు. నీ ఇష్టానికి కాదని ఎందుకు అనాలని పెళ్లికి ఒప్పుకున్నాం. సూసైడ్ నెట్లో నువ్వు అలా రాయబట్టే మేము అలా అనుకున్నాం. అందులో నేను అమ్మాయికి ఈ పెళ్లి విషయం గురించి ఎందుకు చెప్పొద్దని అడిగితే మా వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా తనని బెదిరించి తనతో ఒట్టు వేయించుకున్నారు. అందుకే తను ఈ పెళ్లికి ఒప్పుకోదు. అదే పెళ్ళయ్యాకైతే మా వాళ్ళు ఏమన్నా అంటే నేను చూసుకుంటానని ధైర్యం ఉంటుంది. పైగా పెళ్ళి అయిపోయింది కదా, ఎవరు ఏమన్నా మారదు కదా అని మా వాళ్ళకి భయపడదు. ముందే చెప్తే ఒప్పుకోదు. జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ సమాజం ఏమంటుంది, ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తూ కృంగిపోతుంది అని, పైగా సర్ప్రైజ్గా ఉంటుందని, రేపొక్కరోజు బాధపడిన తర్వాత సంతోషంగా ఉంటుంది కదా అని. హాసిని సంగతి నేను చూసుకుంటాను, మీకు ఓకేనా అని అడిగాడు. అబ్బా అమ్మా, ఆ లెటర్ని నేను సూసైడ్ చేసుకుంటే హన్స్ని అతని ఫ్యామిలీని అనుమానించి ఇబ్బంది పెట్టకూడదని అలా రాశాను. మీడియాలో వచ్చిన తెల్లారే నేను చనిపోతే ఈ పెళ్లి గురించి బయటికి తెలిసిందని నన్ను హత్య చేశారనుకుంటారని, వాళ్ళ తప్పు ఏమీ లేదని, అది సూసైడ్ అన్నట్టు నా ఇష్ట ప్రకారమే నేను చేసుకున్నట్టు ఉండేలా రాశాను. అది నీకెందుకు చూపించాడు హన్స్? అసలు నేను చనిపోయాక ఎందుకు చనిపోయాను, ఏం జరిగింది నిజమని చెప్పలేడు. చెప్తే ఆయన వల్లే చనిపోయానని ఆయనకే ప్రాబ్లం. అందుకే లెటర్లో అలా రాశానమ్మా. మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. కేవలం మీడియాకి పోలీసుల కోసమే అలా రాశానమ్మా. హన్స్ ఎందుకు నాకు తనంటే ఇష్టం అనుకునేలా మిమ్మల్ని నమ్మించాడు? ఈ లెటర్లోనిది అబద్ధమని అతనికి తెలుసుగా. నన్నెందుకు చేసుకున్నాడు? అన్షు పరిస్థితి ఏంటి? ఆ లెటర్ చదివి నీకు ఇష్టమే అనుకున్నాని. ఆ అబ్బాయి ఎందుకు లెటర్ చూపించి ఒప్పించాడో అడుగు. దానికంటే ముందు ఈ అంచు ఎవరు? వీళ్ళకి పెళ్ళయిందా లేదా? ఆమె ఎక్కడుంది? ఇవన్నీ అడుగు. ముందే వాళ్ళకి పెళ్ళయి ఉంటే నీ జీవితం నాశనం అవుతుంది అంది. నా జీవితం ఎందుకు నాశనం అవుతుందమ్మా? నేనెలాగో ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను కదా. ఇంకో విషయం, సార్ని అంశు గురించి నేను ఎలా అడగాలి? అడిగినా చెప్తారా? చెప్పరు. సార్ గురించి నాకు తెలుసు. నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఆమె ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు ఉంటే బయట మీడియాలో ఇప్పటికీ చెప్పేవారు కదా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని ఎందుకు చెప్తారు? సార్ రూమ్లో అంశు ఫొటోస్ ఉన్నాయి కానీ వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు ఫొటోస్ ఏం లేవు. తాళి, పాపిట్లో బొట్టు ఇలాంటివి కూడా ఏమీ లేవు ఫొటోస్లో. నాకు తెలిసి అవ్వలేదు. కానీ ఒక్క విషయం చెప్పగలను, సార్కి అంచు మేడం అంటే ప్రాణమని. నాకు అంచు స్థానం ఎప్పటికీ ఇవ్వడు అని, కేవలం లోకం కోసమే ఈ పెళ్ళని. అమ్మా, మీరు ఈరోజు ఊరికెళ్తున్నారు కదా, ఆ రాక్షసుడి గురించి ఏం భయపడకండి. సార్ చెప్పారు, మీకు ఆ రాక్షసుడి వల్ల ఇబ్బంది కలగకుండా ప్రొటెక్షన్ పెడతానన్నాడు. మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. వీలు కుదిరితే నేను సార్తో మాట్లాడి వాణ్ణి ఏమైనా చెయ్యొచ్చేమో కనుక్కుని, కుదిరితే వాడి బాధ తొలగించుకుని మీ దగ్గరికి వచ్చేస్తా. అప్పుడు మనమందరం కలిసే ఉండొచ్చు. నువ్వు హనీ చెల్లెల కోసం కష్టపడక్కర్లేదు. మీ అందరినీ నేను చూసుకుంటాను. ఆ దేవుడి దయ వల్ల, హన్స్ సార్ దయ వల్ల అలా జరగాలనుకుంటున్నాను.
అలా జరిగితే హన్ష్ భారీగా ఉండలేవు కదే. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే, ఆ రాక్షసుడి పీడ వదలకపోతే, నేను మిమ్మల్ని కలవడం ఇక జరగకపోవచ్చమ్మా. నేను ఇక్కడే ఉండాల్సొస్తుంది. హనీని చూసుకోలేను. మిమ్మల్ని ఇక్కడ ఉంచలేను. ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టు ఉంది పరిస్థితి. అక్కడ ఉంటే ప్రాణాలతో ఉంటారు, మనశ్శాంతిగా ఉండలేరు. కానీ ఇక్కడ అలా కూడా ఉండలేరు. నేనంటే హన్ష్ ఫ్యామిలీకి ఇష్టం ఉండదు. హన్ష్ జీవితంలోకి వస్తే చంపేస్తానని బెదిరించింది. అంతకు తెగించే వాళ్ళే. మీరున్నారని తెలిస్తే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని నన్ను హన్ష్ జీవితం నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా నా ప్రాణాలకి ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్ళు నన్ను అనాథ అనుకుంటున్నారు. అలాగే ఉండనిస్తా. ఇంకా బిజినెస్ పరంగా శత్రువులు ఉన్నారు. వాళ్ళ వల్లే మా పెళ్ళయిందని చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడు ఎటువంటి ఆపద ఎటు నుండి వస్తుందో తెలియట్లేదు. అందుకే ఇక్కడ పరిస్థితుల వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండడం కోసమే తొందరగా పంపిస్తున్నా. హాసిని అమ్మ ఏదో మాట్లాడబోయే ముందే మనీ వచ్చి హనీ పాప లేచిందని ఇచ్చి వెళ్ళింది. హనీకి ఆకలి ఏడుస్తుంది. హాసిని అమ్మో హనీకి ఆకలేస్తుంది అనుకుంటా. నేను తినిపించాకొచ్చి మాట్లాడతాను. సరే అమ్మా, తినిపించాక దాన్ని తీసుకునిరా. అలాగే అని హనీని తీసుకుని వెళ్తుంది. హన్ష్ కుటుంబం ఇంటికి చేరుకోగానే ఇంట్లో ఉన్న పని మనిషి వాళ్ళకి చెప్తుంది. సార్, ఇందాక పెద్దమ్మ గారు ఫోన్ చేశారు సార్. మీరు ఎక్కడా అని అడిగారు, లేరని చెప్పాను. సరే వాళ్ళు వచ్చాక చెప్పు, నేను వస్తున్నానని అని పెట్టేశారు. ఏంటి, అమ్మ రేపు వస్తుందని చెప్పిందా? అంటే అమ్మకి హన్ష్ విషయం తెలిసిందనుకుంటా. అమ్మ అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు హన్ష్ వాళ్ళ నాన్న. అమ్మో అత్తయ్య గారు, మీరంతా ఉండి ఏం చేస్తున్నారని అరుస్తారే. నాకు ఇప్పటి నుండే భయం వేస్తుందండి. పెళ్లి వీడియో చూసి ఉంటే మనం అక్కడే ఉండి ఆపలేదని, ఈ విషయం గురించి అత్తయ్యకి చెప్పలేదు అని కోపడతారు అంటుంది హన్ష్ వాళ్ళమ్మ. ఏం చేస్తాం, ఇప్పుడంతా అయ్యాక ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. భయపడి ఏం ప్రయోజనం? ఒక్కగానొక్క కొడుకుని నెత్తిని వెక్కించుకున్నాం కదా, ఇలా జరగాల్సింది అని కోపంగా పైకి వెళ్ళిపోయాడు హన్ష్ వాళ్ళ నాన్న. ఆ తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదో తిన్నామనిపించి పడుకున్నారు. లేచింది మొదలు అందరూ భయంగా ఉన్నారు. లేడీ బాస్ ఇంట్లో అందరినీ గ్రిప్లో పెట్టుకోగలిగింది హన్ష్ని తప్ప. అందరినీ ఒంటి చేత్తో ఆడించే హన్ష్ వాళ్ళ బామ్మ. ఆమె కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అసలే కంగారులో ఉన్నారు. అంటే పెళ్లిని చూసిన అందరూ ఒకే విషెస్ పంపించి వాళ్ళని పిలవలేదంటూ ఫోన్ కాల్స్ ఇంకా చిరాకు తెప్పిస్తున్నాయి వాళ్ళని. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ హాసిని వాళ్ళ ఊర్లో హాసిని భయపడే ఆ రాక్షసుడు, హాసిని వాళ్ళ అమ్మ మామయ్య హాసిని దగ్గరికి వెళ్లారని తెలుసుకుని వీళ్ళు ఎప్పుడొస్తారు, వాళ్ళు వచ్చేటప్పుడు హాసిని తీసుకుని వస్తారా లేదా, వస్తే ఏం చేయాలి, రాకపోతే ఏం చేయాలి అని ప్లాన్ వేసుకుని పెట్టుకున్నాడు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా రావట్లేదని అసహనంగా కూడా ఉన్నాడు. హాసినికి పెళ్ళైందని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆమె ఎక్కడున్నది తెలిసినా అతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎదుర్కోలేక వెళ్ళలేని నిస్సహాయత. తనని తన దగ్గరికి తప్పించుకోలేని ప్లాన్ వేశాడు. కానీ అనుకున్నట్టు జరుగుతుందో లేదో అని భయం. అంతా కలిసి ఆ రాక్షసుడి కోపాన్ని పీక్స్ తీసుకెళ్లాయి. తను ఇన్ని రోజులు వెతుకులాట నిరీక్షణ ఫలించిందేమో అనే భయం అతన్ని నిలవనీయట్లేదు. ఒక్కరోజు ఓపిక పడతా, ఆ తర్వాత నా ప్రతాపం చూపిస్తా, అప్పుడు అది పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుందని ఎర్రబడ్డ కళ్ళతో రాక్షసంగా నవ్వుతున్నాడు. హాసిని వాళ్ళమ్మ వెళ్ళిపోగానే హాసిని టాబ్లెట్ల మత్తు వల్ల నిద్రలోకి జారుకుంది. హాసిని అలా చాలాసేపు నిద్రపోయింది. ఆఫ్టర్నూన్ ఆఫీస్ నుండి ఇంటికొచ్చి సరాసరి హాసిని గదికెళ్ళాడు. హన్స్ హాసిని చూసేసరికి ప్రశాంత వదనంతో హాయిగా నిద్రపోతుంది. హన్స్ మనసులో, టాబ్లెట్లు మత్తు వల్ల ఆదమర్చి పడుకున్నావు నువ్వు, కానీ నీ మనసులో అనేక రకాల ప్రశ్నల పద్మవ్యూహం, భయాలు బాధలతో అల్లకల్లోలంగా ఉంది కదూ అంటూ హాసిని తలనిమృతూ, అంశు స్థానం నీకివ్వకపోవచ్చు, కానీ నేను నిన్ను బాగా చూసుకుంటా. నీకు నా వల్ల ఏ ఇబ్బంది కలగనివ్వను. నీకేం కాకుండా చూసుకుంటా. నా వల్ల నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నుండి కష్టపడకుండా చూసుకుంటా. నీకున్న కష్టాలన్నీ తీర్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తా. హన్స్ మాటలు హాసిని మనసుకు తెలిసాయేమో. కళ్ళు తెరిచింది. హాసిని కళ్ళు తెరవగానే తన ఎదురుగా తనకు దగ్గరగా తనని చూస్తూ ఉన్న హన్స్ కనిపించగానే కంగారు వచ్చేసింది. వెంటనే పైకి లేచి, హాసిని చిన్నగా, కంగారెందుకు, నెమ్మదిగాలే అని తనని పట్టుకొని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఆఫ్టర్నూన్ తిన్నావా? బాగుంది. ఇంకా తినలేదు, ఇప్పుడు తింటా అంది. టైం 3 అవుతుంది, ఇప్పటిదాకా తినకుండా ఏంటి? చిరుకోపంగా అన్నాడు. మనీకి బుద్ధి లేదు. మణి మణి అని కేకేశాడు. మణి కేక విని పరిగెత్తుకుంటూ వచ్చింది హన్స్ దగ్గరికి. చెప్పండి సార్. హాసినికి ఫుడ్ పెట్టలేదు 3 అవుతుంటే. సార్, అమ్మాయి గారు లేవలేదు, అందుకని. తను పడుకుంటే టైంకి లేబుల్ పెట్టాలని నీకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పానో తను టాబ్లెట్లు వేసుకుంటుందని.
ఎంతసేపైనా అలాగే పడుకుంటుంది, వదిలేస్తావా? మనీ తల కిందికి వేసుకొని సైలెంట్గా ఉంది. హన్స్, సరే వెళ్ళి ఇప్పటికైనా ఫుడ్ తీసుకొనిరా, లేట్ అయిపోయింది అన్నాడు. నేను చెప్పినట్టే చేస్తావుగా? చేశాను సార్, డాక్టర్ మేడం చెప్పినట్టే చేశా. సరే తొందరగా తీసుకురాపో. సరే సార్ అని మనీ వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చి పెడుతుంది. నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తాడు హన్స్. మనీ హాస్నికి ఫుడ్ పెట్టి టాబ్లెట్లు ఇచ్చి పడుకోబెడుతుంది. హన్స్ అప్పటికే ఫ్రెష్ అయి ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉన్నాడు. మనీ వెళ్ళి ఫుడ్ ఇస్తుంది. మనీ, హాసిని వాళ్ళ అమ్మ మామయ్య వాళ్ళు రెడీ అయ్యారా లేదో చూస్తేసరా ఒకసారి. హాసిని టాబ్లెట్లు వేసి పడుకునిందా? లేదు సార్, టాబ్లెట్లు వేసుకున్నారు, ఇంకా నిద్రపోలేదు. హనీ పాపని తీసుకున్నామని చెప్పారు. హనీ పాప కోసమే పడుకోలేదనుకుంటా. ఓ, పాపని చూస్తే హాసిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా? అవును సార్, అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడూ కనిపించినంత వెలుగు కనిపిస్తుంది అమ్మాయి గారి కళ్ళల్లో. తను చిన్నపిల్లలాగా అయిపోతారు. అవునా? హనీ, హాసినికి ఏమవుతుంది? ఎవరు పాప తను? ఏమో సార్, నేను అమ్మాయి గారిని అడగలేదు అని వెళ్ళిపోతుంది మణి. హాసిని అమ్మగారి దగ్గరికి వెళ్తుంది. అమ్మగారు, లగేజ్ ప్యాక్ చేశారా లేదా? ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. ఇంకా చేయలేదు మణి. హనీ పాపని అమ్మాయి గారికి ఇచ్చి వచ్చి నేను సర్దుతానులే అమ్మా అంది. అమ్ము పాపని తీసుకున్నామని చెప్పిందా? సరే తీసుకుని పోయి ఇవ్వు అని పాపనిస్తుంది. నువ్వు వచ్చేలోపు అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను అని మణిని హాసిని దగ్గర పంపించి తను వెళ్తుంది. మణి పాపను తీసుకుని హాసిని దగ్గర తీసుకెళ్ళింది. హాసిని పాపను చూడగానే సంతోషంగా తీసుకొని ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకుంది. అంతలోనే బాధతో, హనీ, నువ్వు ఈ కొన్ని రోజులు చూడగలిగిన అందుకు సంతోషంగా ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. మళ్ళీ ఎప్పుడు చూస్తానని దిగులుగా కూడా ఉంది. హనీ పాప హాసిని ముఖం మీద చేతులతో కొడుతూ బెడ్ మీదకి దిగాలని చూస్తుంది. హాసిని, హనీ బంగారం, అమ్మ దగ్గర కొంచెం సేపే కదా ఉండేది, కిందికి దిగి వెళ్ళిపోతున్నావు. అమ్మ నిన్ను చాలా మిస్ అవుతుంది. నువ్వు మిస్ అవ్వవా అమ్మని? హనీ బెడ్ మీద కూర్చొని హాసిని చేతుల మీద కొడుతూ అమ్మ అని అరుస్తూ ఉంది. హాసినికి అలా పిలిచేసరికి సంతోషం వేసి ఎత్తుకొని ఎంత ముద్దుగా చిలక పలుకుల్లాగా పిలుస్తున్నావు బంగారం అని ముద్దు పెట్టి మళ్ళీ అమ్మ అని సెల్ తీసుకుని వీడియో తీయడానికి ప్రయత్నించింది. హనీ బెడ్ అంతా పాకుతూ అమ్మమ్మ అంటూ మువ్వల చప్పుడు చేస్తూ పాకుతూ నిలబడ్డానికి ప్రయత్నిస్తూ బోసి నవ్వులతో బెడ్ అంతా తిరుగుతుంది. తన్ని పట్టుకుంటూ తన వైపు తిరిగితే అటు తిరుగుతుంది. అలా హాసిని అంతా వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు చాలాసేపు ఆడుకుంటారు. తర్వాత మనీ వచ్చి పాపను తీసుకెళ్లి నిద్రపుచ్చుతుంది. హాసిని తీసిన వీడియోస్ అన్నీ చూస్తూ ఇలాంటి అందమైన క్షణాలన్నీ నేను మిస్ అయ్యాను, ఇక ముందు కూడా మిస్ అవుతాను హనీ, మిమ్మల్ని అందరినీ ఎప్పటికి కలుసుకుంటానని ఏడుస్తూ వాళ్ళు వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుని బాధపడింది. హనీ పాపను తీసుకొచ్చి పడుకోబెట్టి హాసిని ఏడవడం చూసి, అమ్మాయి గారు బాధపడకండి, అందరూ కలిసి ఉండే రోజు తప్పకుండా వస్తుంది. రావాలనే కోరుకుంటున్నాను మణి, వస్తుందో లేదో. తప్పకుండా వస్తుంది అమ్మగారు. మీకేమన్నా కావాలా అమ్మాయి గారు? కాఫీ ఇస్తావా మణి? తలనొప్పిగా ఉంది. సార్ తిడతారు అనుకుంటే సార్కి చెప్పకు మణి, ప్లీజ్ కొంచెం కాఫీ ఇవ్వవా? మణి, సార్ తిడతారని తెలిసే అడుగుతారా అమ్మ మీరు? సరే తెస్తానుండండి అని వెళ్తుంది. మణి కాఫీ తెచ్చిస్తే తాగుతూ హాసిని పడుకున్న పాపను చూస్తుంది. తన మొదటిసారి ఎత్తుకున్నప్పుడు తను పొందిన అనుభూతి పాప ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటూ ఎంత తొందరగా పెద్దవయ్యావు హనీ. అమ్మ నిన్ను పిన్నిని ఎలా చూసుకుంటూ ఉండేది. మీ భవిష్యత్ గురించి చాలా భయంగా ఉంది. విచిత్రం ఏంటంటే నా భవిష్యత్ ఏంటో నాకే తెలియదు, కానీ నేను మీ భవిష్యత్ గురించి ఆలోచించడం చాలా ఫన్నీగా ఉంది కదా అని హనీని చూస్తూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంది. హన్స్ ఇంట్లో బామ్మగారు రాక కోసం అందరూ భయంగా చూస్తున్నారు. బామ్మగారు చేతి కర్ర నేల మీద కొడుతూ కళ్ళద్దాలు సరిచేసుకుంటూ లోపలికొస్తూ గుమ్మంలోకి అడుగు పెట్టింది. రాజా అని అరుస్తుంది. ఆ అరుపుకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ హాల్లో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం నుండి లోపలికొచ్చి వాళ్ళ ముందు నిల్చుని డ్రైవర్ లగేజ్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె కోపం చూపులతో కాల్చేసేలాగా అందరినీ ఉరిమురి చూసింది. ఎవరికి మాట్లాడే ధైర్యం లేదు. రాజా, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని కంచి కంఠంతో అడుగుతుంది. అమ్మా అది అని నీళ్ళు నమ్ముతున్నాడు. అది ఏంట్రా? నేను తీర్థయాత్రలో ఆశ్రమాలకు మాత్రమే వెళ్ళాను, మీ నాన్నగారి దగ్గర కాదురా. ఆ విషయం మీకు గుర్తులేదా? ఇంటి పెద్దగా నేను బ్రతికున్నాను, కానీ నువ్వు ఇంటి పెద్దగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావు. సబాష్, అమ్మకిచ్చే గౌరవం ఇదేనా?
నువ్వు పెద్దోడువయ్యావు. ఎంత అంటే కొడుకు పెళ్లి చేసే అంత, అది తల్లికి చెప్పాల్సిన అవసరం లేనంత అన్నారు. అమ్మా, అలా అనకమ్మా. నేను వాడి పెళ్లి చేయడం ఏంటమ్మా? వాడే చేసుకొని మమ్మల్ని లాస్ట్కి అక్కడ ఉండేలా ప్లాన్ ప్రకారం చేశాడు. ఆపు రాజా. పెళ్ళయిందని దుమారం వచ్చినప్పుడు చెప్పలేదు. పెళ్ళికి నువ్వు వెళ్ళి కూడా నాకు చెప్పలేదు. నేను వస్తున్నానని తెలిసినా నాకు కాల్ చేయలేదు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. నువ్వు కాదు అన్న పని ఎప్పుడన్నా నేను చేశానా? నీకు చెప్పకుండా అయినా చేశానా నేను? కానీ నా భార్య కానీ వాడు నీ మాట నా మాట ఎవరి మాట వినని మొండిగటమమ్మా. మాకు విలువ ఇయ్యలేదు, నీకు ఇవ్వలేదు. అసలు ఏమైందంటే అని హాసిని హన్స్ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అంతా మొత్తం జరిగిందంతా చెప్తాడు. అంతా విన్నావిడ, నాకు ముందే చెప్పచ్చు కదా. వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటారనుకుంటూ ఉన్నాడా? పెళ్ళంటే ఆషామాషీనా? పుట్టు పూర్వోత్తరాలు, కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు ఎన్నుంటాయి? అలా ఎలా ఒప్పుకుంటాను? వాడి సంగతి చెప్తా, ఆ వగలాడి సంగతి కూడా చెప్తా. నేను చెప్పినట్టు చెయ్యండి అని ఒక ప్లాన్ చెప్పింది వాళ్ళకి. వాళ్ళు ఆమె చెప్పిన దానికి సరే అంటారు. సరే, నేను వెళ్ళి స్నానం అది ముగించుకొని వచ్చి మాట్లాడతానని ఆమె గదికి వెళ్ళిపోతుంది. ఇక్కడ హాసిని వాళ్ళ అమ్మ, మామయ్య, హని వెళ్ళే సమయం కావడంతో డిన్నర్ చేసి రెడీ అయి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. హన్స్ వచ్చి హాసిని చేతికి డబ్బులిచ్చి, ఇదిగో ఇవి నీ డబ్బులే, మీ అమ్మకి ఇవ్వు అని 10 లక్షలు ఇస్తాడు. ఇప్పుడు ఇవి ఇవ్వు, అవసరమైనప్పుడు ఇంకా ఇద్దులే కాని ఇవ్వు అంటాడు. హాసిని హన్స్ వైపు కృతజ్ఞతగా చూస్తూ వాళ్ళ అమ్మకి 1,00,000 ఆ డబ్బులు ఇచ్చి మిగతా చెక్ ఇస్తుంది. హన్స్ సెక్యూరిటీని పిలిచి, ఆంటీ ఇదిగోండి, వీళ్ళందరూ మీతోనే 24 అవర్స్ ఉంటారు. అవసరమైతే ఇంకా కొంతమందిని పెడతా. మీరు అస్సలు భయపడకండి. మిమ్మల్ని వాడు ఏమీ చేయలేడు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి అని చెప్తారు. థ్యాంక్స్ బాబు. నువ్వు గనక ఈ ఏర్పాట్లు చేయకపోతే తలుచుకుంటేనే వణుకొస్తుంది. ఏమవుతుందో అని అంటుంది హాసిని వాళ్ళమ్మ. హాసిని వాళ్ళమ్మని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది. అమ్మ, మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తాననుకోలేదు. నేను కానీ చూశాను. ఇప్పుడు అనిపిస్తుంది మీతో ఉండాలని, కానీ ఉండలేనని. హనీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఇచ్చేస్తుంది. మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని, మామయ్య అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మ, నువ్వు జాగ్రత్త అని వాళ్ళు ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక హాసిని ఏడుస్తూనే ఉంది. ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. అంతా ధైర్యంగా ఇంటికెళ్ళిన వీళ్ళకి అక్కడికి వెళ్ళగానే పిడుగులాంటి వార్త తెలిసింది. అదేంటంటే హాసిని వాళ్ళ అమ్మ, మామయ్య వస్తారని చూసి చూసి విసుగు చెందిన ఆ రాక్షసుడు వాళ్ళిక వచ్చేలా లేరు అని హాసిని చెల్లెల్ని కిడ్నాప్ చేస్తాడు. వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి ముందే ఈ దారుణం జరిగేసరికి హాసిని వాళ్ళ అమ్మ విషయం తెలిసి కుప్పకూలిపోయింది. హాసిని చెల్లెల్ని కిడ్నాప్ చేయగానే హాసిని అమ్మకి ఇక్కడ వాళ్ళు కాల్ చేశారు కానీ కలవలేదు. దానితో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. హాసిని మామయ్య భార్య చెప్తుంది, వదిన, హాసిని వస్తేనే అమ్మాయిని వదిలేస్తానని చెప్పాడు. హాసిని వాళ్ళమ్మ, అయ్యో ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక కూతుర్ని కాపాడుకోవడానికి ఇంకో కూతురు బలవ్వాలి. హాసిని వస్తే దాన్ని వదలడా రాక్షసుడు, రాకపోతే దీన్ని వదలడు అని ఏడుస్తుంది. వీళ్ళ ఏడుపుని సంభాషణ చూసిన సెక్యూరిటీ హన్ష్కి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు. అది విని షాక్ అవుతాడు హన్స్. ఈ విషయం తెలిస్తే హాసిని ఏమైపోతుంది అని భయపడుతున్నాడు హన్స్. హాసిని వాళ్ళమ్మ హాసిని కాల్ చేసి విషయం మొత్తం చెప్పి ఏడుస్తుంది. అది వినగానే నేను అనుకున్నదే జరిగిందని ఆ రాక్షసుని తలుచుకోగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. హాసినికి అలాగే పడిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.